హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. బాబాగారి గుళ్ళో ఒక 15 మందికి భోజనాలు పెట్టమని ఒక భక్తురాలు ఇచ్చారు. వాళ్ళ నాన్నగారి పేరు మీద పెట్టమని ఇచ్చారు. ఇదిగోండి, బంగాళదుంప కుర్మా, ఉసిరికాయ పచ్చడి, పులిహోర, రైసు, పెరుగు, దొండకాయ వేపుడు, సాంబారు, అలాగే మామిడికాయలు పెట్టండి. మామిడికాయల రోజులు కదా, మామిడికాయలు పెట్టండి ఆంటీ అని చెప్పింది అమ్మాయి. అందుకని మామిడికాయలు తెమ్మన్నాను. ఇంకా పట్టుకురాలేదు. వంట అయింది, వంట చూపిస్తున్నాను అనమాట. ఎందుకంటే ఏ దాతన్నా ఇచ్చారు అనుకోండి, వాళ్ళు వండింది తృప్తిగా 10 మంది తింటే ఆ 10 మంది దేవుళ్ళు భోజనం పెట్టిన వాళ్ళకి అందుతాయి. అలాగే ఏది పెట్టినా వద్దని అనలేరు, చాలు అని అనరు. అన్నం కడుపు నిండా పెడితే ఎంతో సంతృప్తి చెందుతారు. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు ప్రెగ్నెన్సీ లేడీలు వాళ్ళేళ్ళు వచ్చి ఆ హాస్పిటల్లో చూపించేసుకుని శుక్రవారం మంగళవారం ఎక్కువ వస్తూ ఉంటారు. గురువారం వస్తారు కానీ కొంచెం తక్కువే ఉంటారు. ఇతర వాళ్ళు వస్తారు గురువారం రోజు. ఈ టెస్టులకి వెళ్ళి వచ్చి నీరసాలు వచ్చి, వేసవకాలం ఒకటండి బాగా ఎక్కువ, బాగా దాహం వేసి పాపం ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా కొంచెం అన్నం పెట్టి కాసిన మంచినీళ్ళు ఇస్తే దాని ఫలితం ఈ భోజనం పెట్టిన దాతకి అందుతుంది. ఆ ఉద్దేశంతో మేము ఎప్పుడూ కూడా భోజనాలు మానకుండా పెడతాం. ఎవరు పెట్టమన్నా, ఎంతమందికి పెట్టమన్నా సరే స్వయంగా వండే పెడతాం తప్ప ఆర్డర్ ఇచ్చి బయట నుంచి అయితే అసలు తెప్పించి పెట్టాం. అందుకే ఇచ్చే దాతలు కూడా బాగా ఇస్తూ ఉంటారు. ఎందుకంటే శుభ్రంగా పెడతారు, నీట్గా పెడతారు అని చెప్పి ఉద్దేశంతో ఇస్తూ ఉంటారు. వాళ్ళని రమ్మంటాం, వాళ్ళు ఆ టైంకి రాకపోతే మేము వడ్డించేస్తాం. వేసవకాలం కదండి, బయటికి రాలేరు. అందుకని మేమే వడ్డించేస్తాం. ఇదండి అన్నదాత సుఖీభవ. అలాగే వాళ్ళ కుటుంబం అంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆ భగవంతుడు